ఏమి జరిగిందో తెలియదు. అంటే పోలీసులు చెప్పారని చెప్తున్నారు. పోలీసులు చెప్పినా రాలేదా కిందికైనా? రాలేదు రాలేదు. సో ఇది ఆడ ఏంటంటే ఆయన వచ్చే ప్లేస్ కాదు అసలు కిందికి రానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంత అంత పబ్లిక్ ఉండిపోయింది. ఈ మెట్ల మీద మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత కూడా రోడ్ షో చేశారా? చేతులు ఉప్తూ బయటపోవడం పోలీసు వాళ్ళు చేసినారు, లాఠీ చార్జ్ చేసినారు. సో ఇది సిచ్యువేషన్ జరిగినటువంటి ఘటనకి సంబంధించినటువంటి విషయంలో చెప్తా ఉన్నారు. అసలు వచ్చేటువంటి ప్లేసే కాదు ఇది అనేటువంటి. నిజంగా కూడా అంతమంది పట్టే ప్లేస్ అన్న ఇదంతా అంతమంది ఒకసారి వేరే ప్రాబ్లం వస్తుంది. అది నడిచింది వేరే ప్రోగ్రామ్ వచ్చింది. వాళ్ళు అదేంది పాటలు పెట్టుకుంటా అడిగారు. ఆడినప్పుడు వచ్చేసారు ఎక్కువ మంది. అంతే. పోలీసులు చెప్పినా కూడా కంట్రోల్ చేయనటువంటి సిచ్యువేషన్ వేసినా కూడా పోలీసులు చెప్పినా కూడా ఎవరికి ఇంట్లో లేదు. బోనసర్లు వచ్చారు 20 మంది. బోనసర్లతో ఇబ్బంది అయిందా? అన్ని ఎవరితో ఆపినా కానీ ఆగతలేరు ఎవరు. ఇక్కడ ఎంతమంది పడిపోయారు? ఈ ప్లేస్లో ఎంతమంది పడిపోయారు? ఇక్కడ ఏం పడలేదు. ఇక్కడ పడలే. సో చూస్తా ఉన్నాం లోపల ఉన్నటువంటి సిబ్బంది, కొద్దిమంది సిబ్బంది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే వచ్చేటువంటి ప్లేస్ కాదు, సరిపోయేటువంటి ప్లేస్. సాధారణంగా కొత్త సినిమా కూడా అల్లు అర్జున్ వినలేదు, ఆయన రాలేదని చెప్పారు. అంటే అక్కడ పనిచేసేటువంటి థియేటర్ సిబ్బందేనా? అంటే వచ్చేటువంటి ప్లేస్ కాదు, సరిపోయేటువంటి రైట్. ఆర్టీవీతో సంధ్య థియేటర్ యాజమాన్యం చాలా దురుసుగా ప్రవర్తిస్తోంది. లోపలికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ జరగబోతుంది. చాలా క్లియర్ గా అల్లు అర్జున్కి ఇచ్చిన నోటీసులో కూడా మెన్షన్ చేశారు. విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ ఆల్సో నెసెసరీ ఇన్ ఆర్డర్ టు అసర్టైన్ ద ట్రూ ఫ్యాక్ట్స్. అల్లు అర్జున్కి ఇచ్చిన నోటీసులోనే ఉంది అంశం. అయితే ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఏం జరుగుతుందనే విషయాన్ని, ఆ రోజు సంధ్య థియేటర్లో ఏం జరిగిందనే విషయాన్ని పైన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీడియా పైన మరోసారి దురుసు ప్రవర్తన. అక్కడ జరిగిన ఘటనని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే మీడియా పైన మరోసారి దురుసు ప్రవర్తన చేస్తున్నారు. దురుసుగా ప్రవర్తించారు. మీడియా పైన మరోసారి వారి యొక్క ఆగ్రహాన్ని వెలగక్కారు. మీడియా పైన చాలా దురుసుగా ప్రవర్తించింది సంధ్య థియేటర్ యాజమాన్యం. మీరు చూడొచ్చు ఆర్టీవీ రిపోర్టర్ మధు రిపోర్టింగ్ చేస్తుంటే ఆయన చేతుల్లో మైక్ ని లాక్కొని మరి తీసుకొచ్చి బయట పాడేసే ప్రయత్నం, బయట కింద పెట్టే ప్రయత్నం చేశారు. ఒక మీడియా జర్నలిస్ట్ సరైనటువంటి ఆయుధమే మైక్, ఆ ఆయుధాన్ని తీసుకొచ్చి బయట పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి చాలా దురుసుగా మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీతో సంధ్య థియేటర్ యాజమాన్యం ఎంత దురుసుగా ప్రవర్తించింది చూస్తున్నాం. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యకు సంబంధించినటువంటి ఘటనని కూడా చాలా క్లుప్తంగా ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. సమస్యను వివరించే ప్రయత్నం చేస్తుంది. సమస్య ఉన్న చోట ఆర్టీవీ ఉంటుంది. ఆ విషయాల్ని ప్రజలకు చేరవేసే క్రమంలో ఆర్టీవీ అందరికంటే ముందుగా ఉంటుంది. అయితే ఆ విషయాన్ని చూపించేటువంటి మా ప్రతినిధి మధు చేతుల నుంచి ఆ మైక్ ని లాక్కొని బయట వేసే ప్రయత్నం చేశారు ఆ సంధ్య థియేటర్ యాజమాన్య సిబ్బంది. అక్కడ జరిగేటువంటి విషయాల్ని, ఆ సీసీటీవీ కెమెరా దృశ్యాలని ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళ గుట్టేడ బయటపడుతుందో అనే భయంతోనో లేదంటే ఇంకేదైనా జరిగిందో అక్కడ వాళ్ళంతా కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఎస్, బ్యాక్ టు యూ మధు. సో అక్కడ సీసీటీవీ దృశ్యాలు రికార్డ్ అవుతున్నాయా? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయని చెప్తా ఉన్నారు సిబ్బంది. ఒకసారి గ్రిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించిన విషయంలో ఇట్లా ఐరన్ గ్రిల్స్ అన్ని పైన వెల్డింగ్తో ఉన్నటువంటి వాటిని కూడా తొలగిపోయేలా అంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి, తోపులాట జరిగినటువంటి పరిస్థితి. ఇందాక సంధ్యా థియేటర్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, ఇక్కడ చాలామంది పడిపోయారు. ఇక్కడే ఆ రోజు బౌన్సర్స్ ఉన్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటిది. ఇంత బలంగా ఉన్నటువంటి ఐరన్ గ్రిల్స్, సాధారణంగా ఒక బలంగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని లాక్ చేయడానికే కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి ఐరన్ గ్రిల్సే ఊడిపోయాయి. గ్రిల్స్ మొత్తం ఊడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. బిల్డింగ్తో సహా ఊడిపోయినటువంటి ఘటనను మనం చూస్తూ ఉన్నాం సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్లో. సో ఈ ప్లేస్లో కూడా పెద్ద ఎత్తున నిండిపోయారు. అల్లు అర్జున్ని చూడడానికి పక్క థియేటర్లో ఉన్నటువంటి వారు కూడా ఈ ఏరియాకి ఎంటర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే రోడ్డు పైన వెళ్ళేవారు కూడా లోపలికి వచ్చారు అల్లు అర్జున్ని చూడాలని, డైరెక్ట్గా డైరెక్ట్ చూడాలని, కొద్దిమంది ఫోటో దిగాలని అనేటువంటి షేక్ హ్యాండ్ ఇవ్వాలనేటువంటి. సో అందులో భాగంగా అల్లు అర్జున్ చేసినటువంటి షో ఏదైతే ఉందో, రోడ్ షో, వాహనం టాప్ పైకి వెళ్ళడము, చేతులు ఊపడము, చాలాసేపు టైం స్పెండ్ చేయడము, పోలీసులు వద్దు అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఇక్కడే టైం స్పెండ్ చేయడము, బౌన్సర్లు పోలీసులు అక్కడ వెళ్లకుండా బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వీటన్నిటితో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఒక ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, సమస్యని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం.
మీరు మా చేతున్నటువంటి ఆయుధాన్ని ఆ మైక్ని లాక్కోవచ్చు, కానీ మా గొంతును మాత్రం నొక్కలేరు. మా గొంతును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపలేరు. మీరు మైక్ని లాగేసి బయటపడేయచ్చు, అక్కడ నిజాలని మీరు అడ్డుకోవచ్చు, నిజాలని మీరు చూపించకుండా అడ్డుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీవీ ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది. మా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీవీ ఉపేక్షించదు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను చూపిస్తూ అక్కడ జరిగిన వాస్తవిక విషయాలను తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు పోలీసులు మీరు చూడొచ్చు, ఇక్కడ అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి నోటీసులను పేర్కొన్నారు, సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ వద్దకి ఆర్టీవీ వెళ్ళింది. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నంలో భాగంగా అక్కడ చేస్తున్నటువంటి మా రిపోర్టర్ మధు ప్రయత్నాన్ని మధు దగ్గర ఉన్నటువంటి మైక్ లాక్కొని బయట పడేసే ప్రయత్నం సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింది. గొంతు నెక్కే ప్రయత్నం చేస్తే మీడియాని ఎవరు కూడా ఆపలేరు. మీడియా డెఫినెట్గా అక్కడ జరిగిన వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా కూడా అక్కడ మైక్ని పడేయడం లాంటివి, దురుసుగా ప్రవర్తించడం లాంటివి మీరు చూడొచ్చు. ఒక మహిళ అక్కడ సిబ్బందిగా ఉన్న మహిళ మగవాళ్ళు వస్తే ఏమవుతుందో అని మగవాళ్ళు వస్తే అడ్డుకుంటున్నారనే వార్త వస్తుందని చెప్పి మహిళను రెచ్చగొట్టి పంపించి అక్కడ ఒక మహిళను పంపించి ఆ చేతులను మైక్ని తీసి బయట పారించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే అంశం ఏమి చేయలేదు. అక్కడ జరిగేటువంటి విషయాలనే అల్లు అర్జున్ వెళ్ళిన రోజున అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తే ఆర్టీవీ మైక్ని లాగి కింద పడేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళ కవ్వింపు చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీవీని ఆపలేవు, ఆర్టీవీ ప్రయత్నాన్ని ఆపలేవు. ఆర్టీవీ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఉంటుంది, సమస్యని ప్రజల దృష్టికి తీసుకువెళ్తుంది, ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తుంది, డెఫినెట్గా ఆ దిశగానే ముందుకు వెళ్తుంది. ఆర్టీవీ స్టాండ్స్ ఫర్ ఇట్స్ రెవల్యూషన్. సో మీరు కేవలం ఇటువంటి కవ్వింపు చర్యలతో ఆర్టీవీని ఆపగలుగుతాం అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనే విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నామే. సో ఓటీ మధు, సో ఆర్టీవీ అక్కడ చేస్తున్నటువంటి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండబోతుందనే విషయాలపైన ఇంకా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకేదైనా కొత్త